హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక టెన్షన్ అనేది గత 2-3 నెలలుగా ఉంది. పోస్టర్ అనౌన్స్మెంట్ ఏప్రిల్ 30వ తారీఖున వస్తుందని చెప్పినప్పటికీ కూడా దాని తర్వాత రైరైరారా సాంగ్ వచ్చింది, దాని తర్వాత గ్లిమ్స్ వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త అయితే బాగా వైరల్ అవుతుంది. పెద్ది సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అనేవి ఏప్రిల్ 30వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ సినిమా ఆ టైంకి చెప్పినటువంటి డేట్కి రావడం కష్టమే అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ ఈ యొక్క టెన్షన్లో ఉంటే, వాళ్ళందరికీ ఇంకో టెన్షన్ ఏంటంటే చెన్నై లవ్ స్టోరీ సాయి రాజేష్ డైరెక్టర్, ఎస్కేఎన్ ప్రొడ్యూసరు. సో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, రీసెంట్గా జరిగినటువంటి ఈవెంట్లో సో ఎస్కేఎన్ గారు మా సాయి రాజేష్ ఇప్పుడే చెప్పారు, జూన్ 26వ తారీఖున మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి సినిమా పెద్ది వస్తుంది. సో వాళ్ళు అదంతా చూసుకొని మేము మా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాము. యాక్చువల్గా జూన్ 26న మీరు రావాలి, బట్ అప్పుడు వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఏదో పొరపాట్లు ఏదో చెప్పేయడం జరిగింది అని చెప్పేసి దానికి ఒక వీడియో కూడా చేశారు ఎస్కేఎన్ గారు. ఇదంతా చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందంటే, ఎవడ యాక్టింగ్ ఆడ చేస్తున్నాడు, ఎవడ యాంగిల్ ఆడిది అన్నట్టుగా ఉంది వ్యవహారం మొత్తం చూస్తూ ఉంటే. ఇండస్ట్రీలో ఉండేటువంటి పీపుల్స్ వాళ్ళు, సో ఇండస్ట్రీలో అంత దగ్గరగా ప్రతి సినిమా గురించి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళే వాళ్ళ నోట్లో నుంచి జూన్ 26వ తారీఖున సినిమా వస్తుందని చెప్పి అన్అఫీషియల్గా వాళ్ళే ప్రకటించినప్పటికీ, సో దాన్ని మళ్ళీ ఖండిస్తా వాళ్ళు వీడియోలు చేయడం అనేది నిజంగా ఒక హాస్యాస్పదం అని చెప్పేసి అనుకోవాలి. అంటే టీము ఎటువంటి కేర్ తీసుకుంటున్నారు ఏంటి అనేది ఇక్కడ నిజంగా ఆలోచించాలి. ఇంకొక విషయం ఏంటంటే, రాకాస అనేటువంటి సినిమా రిలీజ్ అవుతుంది, నిహారిక గారి ప్రొడ్యూసర్ పింక్ ఎలిఫెంట్. సో దానికి సంబంధించినటువంటి ఒక ప్రోమో అంటే ఒక ప్రమోషనల్ వీడియో చరణాన చేస్తున్నాడు. ఈరోజు దానికి సంబంధించినటువంటి అంటే పెద్దికి సంబంధించినటువంటి రిలీజ్ డేట్ కూడా దాంట్లో చెప్తారు అనేటువంటి వార్తలు అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది. మరి చూద్దాం, చెప్తే కనుక దాని మీద గురించి ఒక వీడియో చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా పక్కన పెట్టేస్తే నా వరకు నేను ఏం చెప్తా అంటే, సినిమా ఇంకా షూటింగ్ కంప్లీట్ అవ్వాల, 100% కంప్లీట్ అవ్వలేదు. పోస్ట్ ప్రొడక్షన్ 100% కంప్లీట్ అవ్వలేదు. ఎవరు అడిగారని చెప్పేసి బుచ్చిబాబు అన్న అసలు పోస్టర్ అనౌన్స్మెంట్ ఇవ్వాలి, ఏప్రిల్ 30వ తారీఖున వస్తుందని చెప్పేసి. ఆ సినిమా వస్తున్నప్పుడు చెన్నై లవ్ స్టోరీస్ లాంటి సినిమాలు, లేకపోతే లెనిన్, అఖిల్ నటించినటువంటి లెనిన్ సినిమా కూడా, ఇవన్నీ కూడా పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఈ సినిమాకి ఎంత హైప్ ఉందో తెలుగు మార్కెట్లో అందరికీ తెలుసు. సో ఒక సౌత్ ఇండియాలో, ఒక ఇండియా వైడ్ గానే ఆఫ్టర్ దురంధర్ 2 పెద్ది లాంటి సినిమా బ్లాక్ బస్టర్ వైబ్స్ ని తెచ్చుకొని రిలీజ్ కి దగ్గరగా ఉన్నటువంటి సందర్భంలో ఈ సినిమా తాలూకు హైప్ ఎలా ఉంది అని తెలిసినప్పుడు హడావిడిగా ఎందుకు రిలీజ్ చేయాలి, అసలు పోస్టర్ అనౌన్స్మెంట్ కూడా ఎందుకు ఇవ్వాలి అనేది నా యొక్క అభిప్రాయం. ఆ ఏప్రిల్ 30వ తారీఖు అన్న పోస్టర్ అనౌన్స్మెంట్ కూడా ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే షూటింగ్ 100% కంప్లీట్ అవ్వలేదు, అనుకున్న టైంకి కంప్లీట్ అవ్వదు అని తెలిసినప్పుడు మన పోస్టర్ అనౌన్స్మెంట్ ఎందుకు ఇవ్వాలనేది నా అభిప్రాయం. ఒక అభిమానిగా, నాలాంటి అభిమానుల అభిప్రాయం కూడా అదే ఉండుండొచ్చు. బట్ ఇప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ అడగల, ఒక ఎగ్జిబిటర్ అడగల, సినిమా కొనుక్కున్న వాళ్ళే అడగట్లా. అంటే ఎవరు తొందర పెట్టారని పోస్టర్ అనౌన్స్మెంట్ ఇవ్వాలి? అసలు సినిమా కంప్లీట్ చేసేసుకొని సుఖంగా పోస్ట్ ప్రొడక్షన్ కూడా సుఖంగా కంప్లీట్ చేసుకుని రీ రికార్డింగ్ కానీ, ప్యాచ్ వర్క్లు కానీ, స్పెషల్ సాంగ్, ఎనీథింగ్ రిలేటెడ్ టు పెద్ది షూటింగ్ అంతా కూడా 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా ఈ డేట్కి మేము వస్తున్నాము అని చెప్పేసి అంటే అదొక మాట. షూటింగే కంప్లీట్ అవ్వలేదు, ఇంకా స్పెషల్ సాంగ్ అంటున్నారు, షూటింగ్ చెయ్యాలి, ఇంకా ప్యాచ్ వర్క్ ఉంది అంటున్నారు. ఇన్ని పెట్టుకొని పోస్టర్ అనౌన్స్మెంట్ ఏప్రిల్ 30వ తారీఖున పోస్టర్ అనౌన్స్మెంట్ అనేది ఎందుకు ఇవ్వాలి అనేది నా ప్రశ్న. ప్రశాంతంగా వర్క్ కంప్లీట్ చేసుకోండి, ప్రశాంతంగా రిలీజ్ డేట్ ఇవ్వండి. ఎవరు తొందర పెట్టట్లేదు కదా, ఫ్యాన్స్ అనేవాళ్ళు అడుగుతూనే ఉంటారు. మీకు ఎప్పుడు ఇవ్వాలి అప్డేట్ అప్పుడే ఇస్తున్నారు కదా, మేము అడిగిన వెంటనే ఇవ్వట్లేదు కదా. బర్త్డే గ్లిమ్స్ కూడా మీకు నచ్చినట్టుగానే ప్లాన్ చేశారు, దానివల్ల కూడా హైప్ వచ్చింది. రైరైరారా కూడా అలాగే వచ్చింది, చిక్రీ కూడా అలాగే వచ్చింది, పోయినసారి గ్లిమ్స్ కూడా అలాగే వచ్చింది. శ్రీరామనవమికి ఫస్ట్ లుక్ కూడా అలాగే రిలీజ్ చేశారు. ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు నచ్చినట్టుగానేగా ఇస్తున్నారు. ఫ్యాన్స్ అడిగేది అడుగుతూనే ఉంటారు, అడిగిన వెంటనే మేకర్స్ ఏమి వెంటనే పొలవమంటే ఇవ్వట్లేదు కదా. సో ఫ్యాన్స్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు, ఎప్పుడు ఆలోచించారు కూడా. అంటే సినిమా చేసేది ఫ్యాన్స్ కోసమే, బట్ అప్డేట్స్ మేము అడిగిన వెంటనే ఇవ్వట్లేదు కాబట్టి, మీకు నచ్చినప్పుడే ఇస్తున్నారు కాబట్టి రిలీజ్ డేట్ కూడా 100% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఇవ్వండి. దానికి ఎవరు కంగారు పట్టట్లేదు కదా, ఫ్యాన్స్ అయితే ఎవరేమో అడగరు కదా. మాకు నచ్చిన డేట్లో అయితే మీరు రారు కదా, ఖచ్చితంగా మీరు అంత డబ్బులు పెట్టారు కాబట్టి. సో దానికి ఒక వైడ్ రిలీజ్ కావాలి, ఒక సోలో వైడ్ రిలీజ్ పడితేనే కానీ ఆ సినిమాకి ఆ అనుకున్న బడ్జెట్కి
ఆ వైడ్ రేంజ్ కథకి అనుకున్నంత కలెక్షన్స్ నెక్స్ట్ లెవెల్లో అది జనాల్లోకి వెళ్ళాలి అంటే ఒక మంచి డేట్ కావాలన్న సంగతి మీకు తెలుసు. సో ఇవన్నీ షూటింగ్ కంప్లీట్ అయిపోయిన 100% అవుట్పుట్ చేతిలో పెట్టుకొని కదా మీరు అనౌన్స్మెంట్ డేట్ ఇవ్వాలి. ఊరక ముందే అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేసేసి మేము అప్పుడు వస్తాం ఇప్పుడు వస్తాం, ముందేమో March 27 అన్నారు, సరే అది పోస్ట్ పోన్ అయిపోయింది, April 30 అన్నారు, ఇప్పుడు ఆ డేట్ని కూడా వస్తుందా లేదా అనేటువంటి క్లారిటీ లేదు. ఎస్కేఎన్ గారు ఏమో ప్రెస్ మీట్లో అలా మాట్లాడతారు, మళ్ళీ దాన్ని ఖండిస్తా ఇంకొక వీడియో చేస్తారు. ఫ్యాన్స్కి కన్ఫ్యూజన్, ఫ్యాన్స్కి ఎలాగో ఉండేదే కన్ఫ్యూజన్. సో నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు సినిమాని కొనుక్కునే వాళ్ళు మిమ్మల్ని ప్రెజర్ చేయకపోతే ఇంకెవరి ప్రెషర్ వల్ల మీరు అనౌన్స్మెంట్ డేట్లు ప్రకటిస్తున్నారు అనేది నా ప్రశ్న. సో 100% షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ కావచ్చు, రికార్డింగ్ కావచ్చు, ఎనీథింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఒక మంచి డేట్ ఇవ్వండి. ఇస్తే హ్యాపీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ప్రమోషన్ టైం లేదు, ఇంకా 3 సాంగ్స్ ఉన్నాయి. మన అనంత శ్రీరామ్ గారు చెప్పారు రేరేరా అప్పుడు నేను 4 సాంగ్స్ రాశారండి. అంటే ఇంకొక మెలడీ సాంగ్, బిట్ సాంగ్, స్పెషల్ సాంగ్ కూడా ఆయనే రాశారు 3 కూడా. ఇప్పుడు అవి రిలీజ్ చేస్తే అది జనాల్లోకి వెళ్ళాలంటే కూడా టైం కావాలి. ఊరక ముందు రిలీజ్ డేట్లు అనౌన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్యాన్స్ నుంచి ఒక సెక్టర్ ఆఫ్ ఫ్యాన్స్ నుంచి ఏమైందంటే మీకు నెగిటివ్ కామెంట్సే తప్ప పాజిటివ్ ఉండదు. సో దట్స్ ద ఫైనల్ థింగ్ అనమాట. దీని గురించి చెప్పాల్సింది ఏం లేదు, మనకి ప్రమోషన్కి టైం లేదు, ఇంకా 3 సాంగ్స్ ఉన్నాయి, ట్రైలర్ కూడా రావాల్సి ఉంది. కాబట్టి షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఒక మంచి డేట్ మీరు ప్రకటించి దానికి తగ్గట్టుగా సాంగ్స్, మిగతా సాంగ్స్ రిలీజ్ చేసి దాని లాస్ట్లో ట్రైలర్ ఎలాగో రిలీజ్ చేస్తారు కాబట్టి ట్రైలర్ రిలీజ్ చేస్తే హ్యాపీ. దీని గురించి మీ అభిప్రాయం కూడా కామెంట్స్లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.